నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ డివిజన్లుగా మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమీన్పూర్ ప్రజలకు అమీన్పూర్ గత మున్సిపాలిటీకి తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పి చాలామంది అమీన్పూర్ వాసులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీని కేవలం 2 డివిజన్లు మాత్రమే చేయడం పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పీజీఆర్ ఎన్క్లేవ్ ప్రాంతంలో ఉన్నాం. వాస్తవానికి ఈ చుట్టుపక్కల కాలనీల్లో 70,000కు పైగా జనాభా ఉన్నప్పటికీ దీన్ని సపరేట్ డివిజన్ చేయకపోవటం విడ్డూరంగా అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ కాలనీ వాసుల ఆవేదనగా తెలుస్తూ ఉంది. మనతో పాటు మాధవరెడ్డి గారు ఉన్నారు, మాజీ కౌన్సిలర్. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. వాస్తవానికి జీహెచ్ఎంసీ డివిజన్లు 25,000, 30,000 జనాభా ఉన్న చోట్ల కూడా డివిజన్లు ఏర్పాటు చేశారు. కానీ అమీన్పూర్కి కొంత అన్యాయం జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఏం చెప్తారు అన్న? ఇప్పుడు మీరు చూస్తున్నారు, గత కొన్ని రోజుల నుంచి 1,20,000 ఓట్ల పైన చిలుకు 2 లక్షల పైన పబ్లిక్ ఉండగా 2 డివిజన్లు చేయడం అనేది అమీన్పూర్ని చాలా బాధాకరమైన విషయం. దీనికి గాను అమీన్పూర్లో కూడా కృష్ణారెడ్డిపేట వాళ్ళు కూడా చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా 4 వార్డు డివిజన్లు చేయాలని చెప్పేసి పాపం లెటర్ ఆయన ఇచ్చారు, మేము కూడా మున్సిపాలిటీకి ఇచ్చాం. కానీ ఏది కూడా పట్టించుకోలేదు. కానీ ఈ రోజున నిజంగా మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఇంత పబ్లిక్ దగ్గర 700 నుంచి 1000 పీపుల్ రాత్రి మెసేజ్ పెడితే ఇంతమంది పాల్గొంటున్నారంటే, ఎందుకంటే ఒక 60,000 నుంచి 70,000 ఉన్న ప్రాంతాన్ని కనీసం 4 ఎక్స్ కౌన్సిలర్స్ 4 ఉన్న ప్రాంతాన్ని కూడా కనీసం ఒక డివిజన్ చేయకపోవడం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇక్కడ 70,000 మంది ఎవరిని రిప్రజెంటేటివ్గా ఎవరి దగ్గరికి పోవాలి, ఏదైనా కార్యక్రమం జరిగినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎవరి దగ్గరికి పోవాలి. కాబట్టి ఇది చాలా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో కాలనీ రెసిడెన్సీ నుంచి కానీ, కాలనీ ఈ ఏరియా ఉన్న కాలనీ అసోసియేషన్ టీమ్స్ నుంచి కానీ, అండ్ ఎక్స్ కౌన్సిలర్గా కానీ, అండ్ ఎమ్మెల్యే గారు ఎక్స్ చైర్మన్స్ కానీ అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిసిపోయినారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టి మీరు కూడా చేయడం మంచిదే అనే ఉద్దేశంతో చెప్తున్నాం. కానీ ఈ గవర్నమెంట్ చాలా తప్పు చేసిందని మా ఉద్దేశం. ఎనీవే ఏది జరిగినా కూడా ఇప్పటికైనా సరే మాకు ఈ ఏరియాని ఒక డివిజన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఇది అందువల్లనే ధర్నా చేస్తున్నాం. ఇది ఓన్లీ ఈ రోజు ఒకరోజే చేస్తున్నాం. రేపు పొద్దున మాకు పాజిటివ్గా మాకు రెస్పాన్స్ రాకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి, పెంగాలి వేరే కార్యక్రమం చేయడానికి కూడా మేము నిర్ణయానికి తీసుకుంటున్నామని చెప్తున్నాం. గతంలో కౌన్సిలర్గా పనిచేసినప్పుడు ఈ స్థానికంగా అభివృద్ధి అనేది ఏ రకంగా చేశారనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జనాలకి ఏదైనా సమస్య వస్తే కౌన్సిలర్లు లేని పరిస్థితి, వాళ్ళు డైరెక్ట్గా ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితులు, దానివల్ల కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి కదా. అవునన్న, మీరు అన్నది ఏకంటే లాస్ట్ 5 years ఎక్స్ కౌన్సిలర్ మేము కౌన్సిలర్గా లేకముందు 0% అనే కాలనీలో మీరు ఎవరైనా పబ్లిక్ను కూడా అడగండి, ఒక్క రోడ్డు లేదు, ఏం లేదు. కానీ ఒక 2 కౌన్సిలర్లు ఉండడం వల్ల పార్టీలు అతీతంగా చెప్తున్నాం, ఏదైనా సరే ఈ కాలనీని 90% పైన డెవలప్మెంట్ చేసుకున్నాం. ఈ ఏరియాలో అన్నీ కూడా 90% పైన డెవలప్మెంట్ చేసుకున్నాం. అంటే అవకాశం ఉంది కాబట్టి ఒక కౌన్సిలర్లుగా ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరి దగ్గరికి పోవాలనేది ఈ పబ్లిక్ సమస్య. ఈ ప్రజల నుంచి నిరసన కార్యక్రమం చేయడానికి అదే కారణం. మాధవరెడ్డి గారు, ఇప్పుడు ఏ కాలనీలను కలిపి పీజీఆర్ ఎన్క్లేవ్ డివిజన్గా ఏర్పాటు చేయాలనేది మీ డిమాండ్? అన్న, పీజీఆర్ ఎన్క్లేవ్ పేరు మీద మాధవపురి హిల్స్ కానీ, జనప్రియ కాలనీ కానీ, ఆర్టీసీ సువర్ణ కాలనీ కానీ, వెదిరి కానీ, అండ్ హెచ్ఎంటీ కాలనీ సరౌండింగ్లో దగ్గర 60,000 to 70,000 పీపుల్ ఉన్నారు. సరే, ఓట్లు అనేది కూడా చాలామంది ఏదైనా కూడా ఈ ఏరియాను సపరేట్ చేయాలనే ఉద్దేశంతో మేము అన్ని ఏరియాల్లో కలిపి మేము ఈరోజు ధర్నా చేయాల్సి వచ్చింది. ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు తరలి రావాలి. సరే, ఈరోజు కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు గతంలో పనిచేసిన వాళ్ళు వచ్చినప్పటికీ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. ఎస్ అన్న, మీరు అన్నది కూడా కరెక్టే. కానీ రాత్రికి మేము కూడా సిచ్యువేషన్ బట్టి మేమంతా కాలనీ అసోసియేషన్ అందరినీ మాట్లాడుకున్నాం. ఏదైనా మాకు రెస్పాన్స్ కాకపోతే 100% మీరు అన్నట్టు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని మేమంతా కూడా ధర్నా చేయడానికి కూడా ముందు ఉంటాం. గతంలోనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరంతా కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ని కలిసి ఈ విషయాన్ని విన్నవించారు. నమ్మకం ఉందా ఏమన్నా రాబోయే రోజుల్లో డివిజన్ ఏర్పాటు అయ్యే పరిస్థితులు ఉన్నాయా? ఇది ఆశ ఉందన్న, 100% చేయాలి. చేయకపోతే పబ్లిక్ ఇబ్బంది పెట్టినట్టు చేస్తామనుకుంటే అది ముందుగా పోయినట్టు గవర్నమెంట్ అవుతుంది. దానికి బుద్ధి వచ్చేటట్లు మేము కూడా నెక్స్ట్ కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ముందున్నాం. మాధవరెడ్డి గారు, వాస్తవానికి మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు మీరు. ఇప్పుడు సైబరాబాద్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వార్డులు డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో మీ నిరసన కార్యక్రమం ద్వారా వాళ్ళ దృష్టిలోకి వెళ్తుంది, వాస్తవానికి అధికారుల దృష్టిలోకి. అన్న, మీ అందరి సపోర్ట్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఇది మీరందరూ తీసుకెళ్ళాలి. లాస్ట్ మన అసెంబ్లీలో కూడా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, ఇది అయిపోయింది కాదు, మళ్ళీ ఎమ్మెల్యే గారు అందరం కూడా దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పెంచుతామని అన్నీ చూస్తామని చెప్పారు.
చూస్తామని ఉద్దేశంతో దాంట్లో అమీన్పూర్ను కూడా కంపల్సరీ 4 చేయాలని ఆ పాయింట్ అనేది ఇది మీరు అందరూ కూడా తీసుకెళ్ళాలి, ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ఈ 4 డివిజన్లు చేయాలని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. కంపల్సరీ ఆయన చెప్పాడు కూడా అసెంబ్లీలో, అది మేము విన్నాము కూడా అసెంబ్లీ, అందువల్లే మేము మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఈ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి కూడా ఈ మెసేజ్ వెళ్ళాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. ఫైనల్గా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ ప్రభుత్వం మీ గోడును వినకపోతే, పీజీఆర్ కాలనీని డివిజన్గా ఏర్పాటు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటామన్నా. ఇది మేము కంపల్సరీ మాకు ఇబ్బంది పెట్టిన ప్రాబ్లం లేదు, కానీ ఇది ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయం. అవసరమైతే కాలనీ అందరినీ కూడా తీసుకెళ్ళి మెయిన్ రోడ్లో తీసుకెళ్ళి ధర్నా కూర్చుంటాం, ఏదైనా కానీ గట్టిగా చేస్తాం. దయవుంచి మీరు ఎందుకు చెప్తున్నానంటే 60,000-70,000 పబ్లిక్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు పాపం, వీళ్ళంతా ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక మెసేజ్ పెడతారు, కానీ మెసేజ్ పెడితేనే మేము ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే చూస్తున్నాం. ఇంకా వీళ్ళందరూ పోయి పాపం ఎక్కడ తిరగాలి, వాళ్ళ జాబులు వదులుకొని వేరే చోటకు పోవాలంటే టైం ఉండదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది కానీ చేయకపోతే చాలా సీరియస్ చెప్తున్నాం. అది ఏదన్నా కానీ మేము 100% దీని దగ్గరుండి దీనికి ధర్నా చేసి కాదు, వేరే రూట్లో ఏది ఉన్నా కూడా చూసి దీన్ని సాధించుకుంటాం, పీజీఆర్ని సపరేట్ చేయాలని చెప్పి ఇది మాత్రం సీరియస్గా తెలియజేస్తున్నాం. మేము చివరిగా గతంలో మీకు ఏమన్నా సమస్యలు ఉంటే స్థానికంగా కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా అధికారుల దృష్టికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటండి పరిస్థితి? అదే అర్థం కాక ఈ ధర్నా చేపట్టామమ్మా. తొందరగా మాకు సపరేట్ డివిజన్ ఇస్తే బాగుంటుంది. మాకు ఇంతకుముందు మహాదేవరెడ్డి గారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అర్ధరాత్రి వెళ్ళినా కూడా ఇమ్మీడియట్గా చేసేవాళ్ళు. ఇప్పుడు మాకు ఆ అవకాశం లేదు కాబట్టి మాకు సపరేట్ డివిజన్ కావాలని అనుకుంటున్నాం. మాకు చేస్తే బాగుంటుంది, ఇబ్బంది పెట్టకుండా అనేది మా ఉద్దేశం. బాగా చదువుకున్న వ్యక్తులు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న ఈ నేపథ్యంలో మీరు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అండి. యాక్చువల్గా అయితే మాకు ఈ విషయం నిన్నే తెలిసింది, లేదు ఇంకొంచెం ప్రయర్గా అయితే ఇంకా ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అంతకుముందు ఏంటంటే మా ఎక్స్ కౌన్సిలర్ మహాదేవరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు గూడెం మహిపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిక్వెస్ట్ మోడ్లో వెళ్ళాము, బట్ ఏం పట్టించుకున్నట్లు మాకు అనిపించలేదు. అందువల్ల మేము ఇప్పుడు నౌ వీఆర్ డిమాండింగ్ దాట్. సో అన్ని డివిజన్స్లో 20,000 25,000 కన్సిడర్ చేసిన వాళ్ళు ఇప్పుడు అమీన్పూర్ ఇంత పెద్ద నియోజకవర్గంలో ఎంత 50 అబోవ్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు చేయట్లేదని మేము, అది ఒక ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. అందుకని మేము అందరం సో ఇప్పుడు ఆర్టీసీ కాలనీ నుంచి వచ్చామండి మేము. ఇక్కడ చుట్టుపక్కల ఆర్టీసీ కాలనీ, శిల్పా కాలనీ, పీజీఆర్ ఎంక్లేవ్, అట్ ద సేమ్ టైం హెచ్ఎంటీ, సో ఇవన్నీ చుట్టుపక్కల కాలనీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆర్టీసీ కాలనీ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 40 years అయింది. సో మేము పర్సనల్గా మేమైతే 17-18 years నుంచి ఆర్టీసీ కాలనీలో ఉంటున్నాం. అంతకుముందు మాకు ఎప్పుడు ఒక రోడ్ లేదు, ఓకేనా. ఇప్పుడు ఈ 5 yearsలో మాకు ఆల్మోస్ట్ ఆల్ 90% రోడ్స్ అన్నీ అయిపోయినాయి. ఎందువల్లంటే మాకు ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్ అంటే మన లీడర్ మహాదేవరెడ్డి గారు మాకు అందుబాటులో ఉన్నారు. మేము ఎప్పుడైనా ఈవెన్ ఇక్కడ వరకు రావక్కర్లేదు, మేము కాల్స్ చేస్తేనే మాకు అందుబాటులో వచ్చి మా సమస్యలన్నీ తీర్చారు. సో అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ దీన్ని కూడా 4 డివిజన్స్గా చేస్తే మా లీడర్స్ మాకు అందుబాటులో ఉంటారు. మా కష్టాలు ఏమన్నా మా వాళ్ళకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దే హ్యావ్ టు డూ ఇట్. అదర్వైజ్ మీరు చెప్పినట్టు మేము ఎడ్యుకేటెడ్ పర్సన్, వీ కెన్ డూ ఎనీథింగ్ త్రూ ద సోషల్ మీడియా, విల్ గో ఫర్ ఇట్ డెఫినెట్లీ. సో అంతవరకు తెచ్చుకోకుండా సిచ్యువేషన్ గవర్నమెంట్ త్వరగా రెస్పాండ్ అవ్వాలని, రియాక్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీ అవటం వల్ల భారం కూడా పెరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్పదలుచుకున్నాం? పన్నుల భారం పెరిగిందన్న దాన్ని మేము పట్టించుకోండి, పర్లేదు. ఎందుకంటే వీఆర్ పేయింగ్ ట్యాక్స్ ఫర్ ద గవర్నమెంట్, అది మా డెవలప్మెంట్ కోసం అనుకుంటున్నాము. బట్ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే నేను ఇక్కడ 15 సంవత్సరాలుగా ఉన్నాను. ఫస్ట్ 15 సంవత్సరాల ముందు ఏముండేదంటే ఏదైనా సరే మాకు పని కావాలి అంటే మేము ఎక్కడికో వెళ్ళి రోజంతా వెయిట్ చేస్తే అప్పుడు కూడా పని అయ్యేది కాదు. సో తర్వాత మాకు లక్కీగా బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో మాకు మున్సిపాలిటీ అవ్వడం జరిగింది. తర్వాత మహారెడ్డి గారు మా కౌన్సిలర్ అవ్వడం జరిగింది. తర్వాత మాకు ఏ పని ఉన్నా సరే ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్లు ఏవి కూడా అప్పుడు లేకుండే. అప్పుడు రోడ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, ఏమీ లేకుండే. తర్వాత మాకు మున్సిపాలిటీ అవడం వల్ల మా లీడర్తో మేము పోరాడి దెబ్బలాడి కూడా మేము అన్నీ చేయించుకున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఆ అమీన్పూర్ జిహెచ్ఎంసీ అవ్వడం అదృష్టకరమే. బట్ అది అయిన తర్వాత మా డివిజన్ మాకు మార్చేస్తారు, మేము ఎక్కడో మళ్ళీ వెళ్ళి మాకు అనాథలు చేస్తారంటే మాత్రం మేము ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు. మా కౌన్సిలర్ గారు కూడా మేము అదే చెప్పాము, మాకు మా పీజీఆర్ మాకు డివిజన్గా కావాలి. మా సమస్యలు మాకు ఏదైతే గవర్నమెంట్ అలకేట్ చేస్తుందో మా డివిజన్కి అలకేట్మెంట్ అయితే హ్యాపీగా మేము మా డెవలప్మెంట్ చేసుకుంటాం కనుక ఖచ్చితంగా మా పీజీఆర్ మాకు డివిజన్గా కావాలి. ఇది మా అందరి తరపున గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేసుకుంటాం. అమీన్పూర్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీగా మారిన తరువాత డివిజన్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ ప్రజల ఆవేదనగా తెలుస్తుంది. పీజీఆర్ ఎన్క్లేవ్ పేరుతో ఒక సపరేట్ డివిజన్ ఏర్పాటు చేసే వరకు మా పోరాటం ఆగదని చెప్పి ఇక్కడ స్థానికంగా గతంలో కౌన్సిలర్గా పనిచేసిన ప్రజాప్రతినిధులతో పాటు ఈ కాలనీ వాసులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ జీహెచ్ఎంసీ నుంచి.